హలో అండి. ఇలా ఒకసారి శనగపప్పుతో చట్నీని ట్రై చేసి చూడండి. ఇడ్లీ, దోస, పునుగులు ఇలా ఏ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కప్పు మంచెనపప్పును వేసుకోవాలి. అలాగే ఇలా మీడియం ఫ్లేమ్‌లోనే మంచెనపప్పుని కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక స్పూను ఆయిల్ వేసుకొని మీ స్పైసెస్ తగ్గట్టు 4 లేదా 5 పచ్చిమిర్చిని తుంచి వేసుకొని 1 ఇంచు అల్లము, అలాగే కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అదే బౌల్లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా చింతపండు, తగినంత సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు కోసము స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 లేదా 3 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి వేసుకొని ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి